Hi friends, welcome to Sakshi Education. My name is Yadubhushan, senior faculty. ఈరోజు ఈ వీడియోలో మనం ఈ మధ్యనే విడుదలైనటువంటి సింగరేణి కాలరీస్ కార్పొరేషన్ లిమిటెడ్కి సంబంధించినటువంటి మేనేజ్మెంట్ ట్రైనీ పర్సనల్ అన్న పోస్ట్కు సంబంధించినటువంటి సిలబస్ని, అదేవిధంగా ఈ ఉద్యోగానికి ఏ విధంగా ప్రిపరేషన్ కావాలనేటువంటిది మనము వివరంగా తెలుసుకుందాము. సింగరేణి కాలరీస్ కార్పొరేషన్ లిమిటెడ్ కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం యొక్క సంయుక్తంగా స్థాపించబడినటువంటి కంపెనీ. ఇందులో పర్మనెంట్ ఉద్యోగాల కోసము ఈ మధ్యలోనే నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. అందులో చాలా రకాల ఉద్యోగాలు ఉన్నాయి. ముఖ్యమైనటువంటి మేనేజ్మెంట్ ట్రైనీ పర్సనల్ సిబ్బందికి సంబంధించిన వ్యవహారాలు చూసేటువంటి మేనేజ్మెంట్ ట్రైనీ యొక్క ఉద్యోగం ఇది. దీనికి సిలబస్ ఏ విధంగా ఉంటుంది, ఏ విధంగా ప్రిపరేషన్ అవ్వాలి, ఏ విధంగా ప్రిపేర్ అయితే మనము సక్సెస్ సాధించడానికి అవకాశం ఉంటుంది, ఈ వీడియోలో నేను మీకు తెలియజేస్తాను. మనకి ఈ రిక్రూట్మెంట్ టెస్ట్కి సంబంధించి ఎగ్జామినేషన్ కంప్లీట్గా ఆబ్జెక్టివ్ టైప్లో ఉంటుంది. ఇది మొదటిది పాయింట్. రెండవది, నోటిఫికేషన్ ఇచ్చిన ప్రకారము ఇది ఓఎంఆర్ బేస్డ్ ఆప్టికల్ మార్కింగ్ రికగ్నిషన్ ప్రకారం చూసినట్టయితే ఆఫ్లైన్ మోడ్లో కానీ లేదా కంప్యూటర్ బేస్డ్ రిక్రూట్మెంట్ టెస్ట్ అని మనకి ఆన్లైన్ మోడ్లో కానీ రెండిట్లలో ఏదో ఒక పద్ధతిలో నిర్వహించడానికి అవకాశం ఉంటుందని ఎస్ఎస్సిసిఎల్ మనకు తెలియజేసి నోటిఫికేషన్ ద్వారా. తర్వాత ఎగ్జామినేషన్ యొక్క మీడియం అనేటువంటిది ఇంగ్లీష్లో ఉంటుంది అని కూడా తెలియజేసింది. ఈ మూడు అంశాలను దృష్టిలో పెట్టుకోవాలి. అంటే ఆబ్జెక్టివ్ టైప్లో ఉంటుంది, ఓఎంఆర్ బేస్డ్లో ఆఫ్లైన్లో కానీ సిబిఆర్టీ మోడల్లో ఆన్లైన్లో కానీ ఉంటుంది. ఎగ్జామినేషన్ మొత్తము ఇంగ్లీష్లోనే జరుగుతుంది. నెక్స్ట్ మనకి సిలబస్ చూసినట్టయితే ఎగ్జామినేషన్ ఏ విధంగా ఉంటుందంటే, ఎగ్జామినేషన్లో రెండు భాగాలు ఉంటాయి. మొదటి భాగము పార్ట్ 1 సబ్జెక్ట్ రిలేటెడ్. ఏ సబ్జెక్ట్ రిలేటెడ్ అంటే మన యొక్క ఉద్యోగం పేరు మేనేజ్మెంట్ ట్రైనీ పర్సనల్, సిబ్బంది వ్యవహారాలు నిర్వర్తించేటువంటి మేనేజర్కి సంబంధించినటువంటి పోస్ట్ కాబట్టి ఆ నాలెడ్జ్ని అడగడం జరుగుతుంది. తర్వాత రెండవది జనరల్ స్టడీస్, అంటే సాధారణ పరిజ్ఞానానికి సంబంధించినటువంటి విషయాలను మనల్ని అడగడం జరుగుతుంది. ఇందులో పార్ట్ 1 సబ్జెక్ట్ రిలేటెడ్లో మళ్ళీ 4 విభాగాలు ఉన్నాయి. పార్ట్ 2 జనరల్ స్టడీస్లో 5 విభాగాలు ఉన్నాయి. మొదట ఈ విభాగం గురించి తెలియజేస్తాను నేను. జనరల్ స్టడీస్ సాధారణ పరిజ్ఞానంలో జనరల్ నాలెడ్జ్ అంటే మనకు సాధారణంగా దీన్ని స్టాక్ జీకే అంటున్నాము, దానికి సంబంధించిన కొన్ని ప్రశ్నలు అడుగుతారు. అదేవిధంగా జనరల్ ఇంగ్లీష్ అంటే మనకి డిగ్రీ స్థాయిలో ఉండేటువంటి ఇంగ్లీష్ని మనకి అడగడానికి అవకాశం ఉంటుంది. అంటే గ్రామర్ కానీ వొకాబులరీ కానీ అడగడం జరుగుతుంది ప్యాసేజెస్ రూపంలో. తర్వాత క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ అండ్ న్యూమరికల్ ఎబిలిటీ, అంటే దీన్ని మనము అర్థమెటిక్ కింద పరిగణించడానికి అవకాశం ఉంటుంది. అంటే మనకు కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్లో పోటీ పరీక్షల్లో అర్థమెటిక్ ఏ స్థాయిలో ఉంటుందో ఆ స్థాయిలో అడగడానికి అవకాశం ఉంటుంది. తర్వాత 4వది టెస్ట్ ఆఫ్ రీజనింగ్, అంటే రీజనింగ్ స్కిల్స్ లాజికల్ స్కిల్స్ ఏ విధంగా ఉన్నాయి అభ్యర్థికి టెస్ట్ చేయడానికి రీజనింగ్ని కూడా మనకు పోటీ పరీక్షల స్థాయిలో అడుగుతారు. తర్వాత కంప్యూటర్ బేసిక్స్, అంటే ప్రతి ఉద్యోగానికి ఇప్పుడు ప్రభుత్వ రంగంలో కంప్యూటర్ వినియోగించడం అనేటువంటిది చాలా సాధారణం అయిపోయింది కాబట్టి తప్పనిసరిగా కంప్యూటర్ పరిజ్ఞానం ఉండాలని ఆశించడం జరుగుతుంది. దానికి అనుగుణంగా కంప్యూటర్ పైన బేసిక్స్ సంబంధించినటువంటి ప్రశ్నలు అడుగుతారు. దాదాపుగా మనకి ప్రశ్నపత్రం ఎన్ని మార్కులకు ఉంటుంది, ఏ విభాగానికి ఎన్ని మార్కులని స్పష్టంగా నోటిఫికేషన్లో పేర్కొనలేదు. బట్ ఇలాంటి ఉద్యోగాలు సాధారణంగా గతంలో మనం చూసిన దాని ప్రకారం చూసినట్టయితే ఒక 100 మార్కులకు ఉంటుంది అనుకుంటే పార్ట్ 1కి ఒక 50 మార్కుల వరకు ఉండడానికి అవకాశం ఉంటుంది, పార్ట్ 2కి ఒక 50 మార్కుల వరకు ఉండడానికి అవకాశం ఉంటుంది. ఇందులో ప్రధానంగా మీరు దృష్టి పెట్టాల్సిన అంశాలు ఏంటంటే కంప్యూటర్ బేసిక్స్ మీద దాదాపు ఒక 15 నుంచి 20 ప్రశ్నలు రావచ్చు. అదేవిధంగా జనరల్ ఇంగ్లీష్లో కూడా ఒక 10 నుంచి 15 ప్రశ్నలు రావచ్చు. మిగతా వాటన్నిటిలో ఒక 10 వరకు ప్రశ్నలు రావడానికి అవకాశం ఉంటుంది. అంటే 50 మార్కులు ఇందులో నుంచి రావడానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ పార్ట్ 1 చూసినట్టయితే ఇందులో నుంచి కూడా 50 మార్కులు రావడానికి అవకాశం ఉంటుంది. అంటే 100 మార్కులకు ప్రశ్నపత్రం ఉన్నట్టయితే, లేదు 150 మార్కులకు ఉందనుకోండి 75 కూడా రావడానికి అవకాశం అనేటువంటి ఉంటుంది. అంటే ఎగ్జాక్ట్గా మనకి నోటిఫికేషన్లో ఏ విషయాలు చెప్పలేదు కాబట్టి నేను 100 మార్క్స్ అని చెప్పి మీకు తెలియజేయడం జరుగుతుంది. 50 మార్క్స్కు ఇవి వస్తే మీరు ఇందులో ఫస్ట్ కాన్సన్ట్రేషన్ చేయాల్సింది కంప్యూటర్ బేసిక్స్, వీటిపైన ప్రశ్నలు ఎక్కువ వస్తాయి. నెక్స్ట్ జనరల్ ఇంగ్లీష్ పైన ప్రశ్నలు ఎక్కువ రావడానికి అవకాశం ఉంటుంది. వీటి తర్వాత మిగతా 3 విభాగాల్లో దాదాపుగా సరిసమానమైనటువంటి ప్రశ్నలు రావడానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ చూసినట్టయితే సబ్జెక్ట్ రిలేటెడ్, ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఈ ఉద్యోగాన్ని సాధించాలంటే తప్పనిసరిగా మీరు ఈ 4 అంశాలపైన అవగాహన ఏర్పరచుకోవాలి. ఎందుకంటే అందరికీ వీటిలో సమానమైన మార్కులు వస్తాయి. సాధారణమైనటువంటి పరిజ్ఞానం అందరికీ సమానంగానే ఉంటుంది. ఎవరైతే సబ్జెక్ట్ రిలేటెడ్ ఈ 50% మార్క్స్, ఈ 50 మార్క్స్ పైన గ్రిప్ ఉంటుందో వారే ఉద్యోగంలో సెలెక్ట్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. ఇందులో మళ్ళీ 4 విభాగాలు ఉన్నాయి.
ఇవన్నీ ఇది సిలబస్ని మీరు ఎక్కడి నుంచి తీసుకోవడం జరిగిందంటే ఎంబీఏ మాస్టర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ హెచ్ఆర్కి సంబంధించిన సిలబస్ కానీ, లేకపోతే ఎంఏ మాస్టర్ ఆఫ్ ఆర్ట్స్లో హెచ్ఆర్ఎం హ్యూమన్ రిసోర్సెస్ మేనేజ్మెంట్ యొక్క సిలబస్ నుంచి కానీ వీటిని తీసుకోవడం జరిగింది. ఒక్కొక్క విభాగం చూద్దాము. హెచ్ఆర్ఎం అంటే హ్యూమన్ రిసోర్సెస్ మేనేజ్మెంట్ మొదటిది, రెండవది ఎల్ఎల్ అంటే లేబర్ లెజిస్లేషన్స్ ఆర్ లేబర్ లాస్ రెండవది, మూడవది ఓబి అంటే ఆర్గనైజేషనల్ బిహేవియర్, నాలుగవది ఐఆర్ అంటే ఇండస్ట్రియల్ రిలేషన్స్. ఇందులో కూడా మళ్ళీ సబ్ టాపిక్స్ దాదాపు ప్రతి దాంట్లో కూడా ఒక 10 వరకు సబ్ టాపిక్స్ ఇవ్వడం అనేటువంటి జరిగింది. ఈ సబ్ టాపిక్స్ కూడా చూసినట్టయితే ఇందులో మీకు సిలబస్ కాపీ చూసినట్టు సబ్ టాపిక్స్ అన్నీ ఉన్నాయి. బట్ ఏవి ఇంపార్టెంట్ వేటిపైన మీరు కాన్సన్ట్రేషన్ చేయాలంటే మనకు మ్యాన్ పవర్ ప్లానింగ్ హెచ్ఆర్ ప్లానింగ్ పైన కాన్సన్ట్రేషన్ చేయాలి. తర్వాత జాబ్ అనాలిసిస్, రిక్రూట్మెంట్ అండ్ సెలెక్షన్, వేజ్ అండ్ శాలరీ అడ్మినిస్ట్రేషన్, ట్రైనింగ్ అండ్ డెవలప్మెంట్, పర్ఫార్మెన్స్ అప్రైజల్, తర్వాత జాబ్ ఇవాల్యుయేషన్, తర్వాత మనకు ఇంటర్నల్ హెచ్ఆర్ఎం, తర్వాత మనకు కాంపిటెన్స్ మ్యాపింగ్, ఇట్లాంటి టాపిక్స్ ఉన్నాయి. దాదాపు ఒక 12-13 టాపిక్స్ ఉన్నాయి. వాటిలో ఇప్పుడు నేను చెప్పిన టాపిక్స్ పైన కాన్సన్ట్రేషన్ చేస్తే ఎక్కువ మార్కులు రావడానికి అవకాశం ఉంటుంది. రెండవది మోస్ట్ ఇంపార్టెంట్ హెచ్ఆర్ఎం తర్వాత చాలా ఇంపార్టెంట్ అయింది లేబర్ లెజిస్లేషన్స్ ఆర్ లేబర్ లాస్ అంటే కార్మిక చట్టాలు. ఇందులో కూడా దాదాపు ఒక 10-12 వరకు చట్టాలు మనకి ఇవ్వడం జరిగింది. ఇందులో చాలా ముఖ్యమైనటువంటివి ది మినిమం వేజెస్ యాక్ట్ 1948 కనీస వేతనాల చట్టం, దీని గురించి చదువుకోవాలి. పేమెంట్ ఆఫ్ వేజెస్ యాక్ట్ వేతనాల చట్టము, తర్వాత పేమెంట్ ఆఫ్ బోనస్ యాక్ట్ బోనస్ చట్టము, ఫ్యాక్టరీస్ యాక్ట్ చాలా ముఖ్యము 1948, తర్వాత మైనింగ్ యాక్ట్ 1952, ఇండస్ట్రియల్ ఎంప్లాయ్మెంట్ యాక్ట్, ట్రేడ్ యూనియన్ యాక్ట్, ఇండస్ట్రియల్ డిస్ప్యూట్స్ యాక్ట్, ఎంప్లాయ్మెంట్ ప్రావిడెంట్ ఫండ్ యాక్ట్, అదేవిధంగా మెటర్నిటీ బెనిఫిట్ యాక్ట్ మాతృత్వ ప్రయోజనాల చట్టము. ఇవి చాలా ముఖ్యమైనది. ఒక 12-11 చట్టాల్లో ఒక 6-7 చట్టాల పైన పరిపూర్ణమైనటువంటి అవగాహన ఉండాలి. అదేవిధంగా ఇది సింగరేణి కాలరీస్ అనేటువంటి బొగ్గు గల్లకు సంబంధించింది కాబట్టి వాటికి సంబంధించిన చట్టాలు కూడా ఉన్నాయి. వాటి మీద కూడా కొంత కాన్సన్ట్రేషన్ చేయాలి. ఇది రెండవ మనకు ఉపవిభాగము. మూడవది ఆర్గనైజేషనల్ బిహేవియర్ అంటే మనకు ఒక హెచ్ఆర్ మేనేజరు ఆర్గనైజేషన్లో ఉన్నటువంటి వ్యక్తులందరినీ సమన్వయం చేసుకుంటూ పనిచేసుకోవాలి. కాబట్టి ఈ ఆర్గనైజేషన్ సంస్థ దానిలో ఉన్నటువంటి వ్యక్తులు వారి యొక్క ప్రవర్తన పైన పరిపూర్ణమైనటువంటి అవగాహన ఉండాలి. ఆర్గనైజేషన్ అంటే ఏంది, ఆర్గనైజేషన్ బిహేవియర్ అంటే ఏంది, గ్రూప్ డైనమిక్స్ ఏ విధంగా ఉంటుంది, టీమ్ డైనమిక్స్ ఏ విధంగా ఉంటుంది, క్వాలిటీ సర్కిల్స్ అంటే ఏంటిది, ఆర్గనైజేషనల్ చేంజ్ అంటే ఏంటిది, ఆర్గనైజేషనల్ డెవలప్మెంట్ అంటే ఏంటి, ఆర్గనైజేషనల్ ఎఫెక్టివ్నెస్ అంటే ఏంటి, ఆర్గనైజేషన్ యొక్క డిజైన్ అంటే ఏంటి, మోటివేషను, కమ్యూనికేషను, ఇట్లాంటి అంశాల మీద తప్పనిసరిగా మీకు పట్టుండాలి. వాటి నుంచి ఎక్కువ ప్రశ్నలు రావడానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ 4th ఇంపార్టెంట్ది ఇండస్ట్రియల్ రిలేషన్స్ అంటే పారిశ్రామిక సంబంధాల మీద కూడా మనకు తప్పనిసరిగా ప్రశ్నలు వస్తాయి. ఇందులో ఇండస్ట్రియల్ రిలేషన్స్ అంటే కాన్సెప్ట్, దీని యొక్క స్కోపు, తర్వాత ఇండస్ట్రియల్ యొక్క డిస్ప్యూట్స్ అంటే పారిశ్రామిక పరంగా వచ్చేటువంటి వివాదాలు, కలెక్టివ్ బార్గెనింగ్ అంటే ఏంటిది, గ్రీవెన్స్ హ్యాండ్లింగ్ అంటే ఫిర్యాదులను మనం ఏ విధంగా హ్యాండిల్ చేయాలి, ఎంప్లాయీ యొక్క డిసిప్లిన్ అంటే మనకి కార్మికుల యొక్క క్రమశిక్షణ ఏ విధంగా ఉండాలి, మిస్కండక్ట్ ఏ విధంగా ఉంటుంది, ఇది వీటి మీద మనం శ్రద్ధ వహించాలి. తర్వాత ట్రేడ్ యూనియన్స్ కార్మిక యొక్క సంఘాలు ఏవైతే ఉంటాయో కార్మిక సంఘాలు అంటే ఏంటి, ట్రేడ్ యూనియన్స్ యొక్క మూవ్మెంట్ ఇండియాలో ఏ విధంగా ఉంది, మరి వర్కర్స్ పార్టిసిపేషన్ మేనేజ్మెంట్లో ఏ విధంగా ఉండాలి, మరి లేబర్ వెల్ఫేర్ ఏ విధంగా మనం చూసుకోవాలి, సోషల్ సెక్యూరిటీ మెజర్స్ ఏ విధంగా తీసుకోవాలి, ఇలాంటి అంశాలపైన కనుక మీరు కాన్సన్ట్రేషన్ చేసినట్టయితే తప్పనిసరిగా ఉద్యోగంలో విజయం సాధించడానికి అవకాశం ఉంటుంది. ఇది మనకు సింగరేణి కాలరీస్ కార్పొరేషన్ లిమిటెడ్లో మేనేజ్మెంట్ ట్రైనింగ్ పర్సనల్కి సంబంధించినటువంటి ఉద్యోగానికి సంబంధించినటువంటి ఎగ్జామినేషన్ యొక్క మోడల్, అదేవిధంగా సిలబస్లో మనము చదవాల్సినటువంటి ఇంపార్టెంట్ టాపిక్స్. ఈ వీడియో మీకు ఉపయోగకరంగా ఉంటుందని భావిస్తున్నాను. ఆల్ ద బెస్ట్.